నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో రైతు పేరిట రాజకీయ రగడ నడుస్తోంది. అన్నదాతలకు ఎవరేం చేశారో చెప్పాలి అంటూ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లీడర్లు సవాళ్లు ప్రతి సవాళ్లు సంధిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా నేతల మధ్య మాటలు తూటాలు పేలాయి. తక్షణమే వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు గులాబీ నేతలు. 10 ఏళ్లలో అన్నదాతలు అరిగోసపడ్డారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. బస్తీమే సవాల్ అంటూ జరగాల్సిన చర్చ కాస్త రచ్చగా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలతోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హీటెక్కింది. మార్పు రావాలన్నారు, ప్రభుత్వం మారాలన్నారు. 6 గ్యారెంటీల పేరుతో ఆశలు కల్పించారు. అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చారు. కానీ 18 నెలలుగా అన్నదాత కొరిగిందేమీ లేదు. రుణమాఫీ చేశామని రేవంత్ సర్కార్ గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయి రుణమాఫీ జరగని రైతు కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ, కాంగ్రెస్ లీడర్ల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు అన్నదాతలు. ఇక రైతు భరోసా కూడా అంతంత మాత్రమే. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతోనే డబ్బులు వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై అతి గతి లేదు. రైతు బీమా రెన్యువల్ కావడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు సమస్యలు రాస్తే రామాయణం అంతా. 6 కాలం కష్టపడ్డ అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యూరియా బస్తాల కోసం, నాణ్యమైన విత్తనాల కోసం, 24 గంటల కరెంటు కోసం పడరాని పాటు పడుతున్నారు. సీఎం రేవంత్ మాత్రం రైతు సమస్యలపై చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. సరే, నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా? రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? రైతులకు అండగా నిలబడ్డది ఎవరు? తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. కాంగ్రెస్ అరాచక పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. బేసిక్ నాలెడ్జ్ లేని సీఎం చర్చకు రావాలన్నారు కేటీఆర్. బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే మేము వచ్చాం, సవాలు విసిరిన సీఎం ఇక్కడకు ఎందుకు రాలేదు అంటూ ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి రాకపోతే మంత్రులైనా వస్తారని భావించాం. బహిరంగ చర్చకు రావాలని సీఎంకు మరోసారి చెప్తున్నాం. కొత్త తేదీ, ప్రదేశం రేవంత్ రెడ్డి చెబితే మేము తప్పకుండా వస్తామంటూ స్పష్టం చేశారు కేటీఆర్. అసెంబ్లీలో చర్చించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మైకులు కట్ చేయకుండా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి, మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి, ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి, అఫిడవిట్ రాసి, బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్లి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమి లేదు. కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా. కేటీఆర్ కు దమ్ముంటే ప్రెస్ క్లబ్ కాదు, అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ లీడర్లు కౌంటర్ ఇచ్చారు. ప్రజల సమస్యలపై ఎన్ని రోజులైనా అసెంబ్లీలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 10 ఏళ్లు అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని గంటల అవకాశం ఇచ్చారో కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. ప్రజల కోసం ఏదన్నా పాటుపడండి రా నాయన అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయింది. ఇలాంటి అనవసరమైన రాద్ధాంతాలతో టీఆర్పీ పెంచుకునే పల్లె కేటీఆర్ ఉన్నాడు తప్పితే వాళ్ళ మధ్యన ఉన్న పోటీ ఇప్పుడు మనకు వచ్చింది సమస్య. ఎవరు వాళ్ళ కుటుంబంలో బావ బామ్మార్లు, ఒకవైపు వాళ్ళ చెల్లెతో వచ్చిన సమస్యని ఇట్లా మనోడు బజార్లో పడి కొట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి సవాళ్ళు, ప్రతి సవాళ్లకు కేంద్రము పీపుల్స్ డెమోక్రసీ సెంటర్, ప్రజలు ఎన్నుకున్న అపెక్స్ డెమోక్రసీ సెంటర్. ఇక్కడ చర్చించే బస్తీ సవాల్ అనుకుంటా ఇలా జబర్దస్త్ చేస్తే ఎవరు పట్టించుకోరు.